అన్న రేవంత్ రెడ్డి ఒక సభ కూడా పెడుతున్న పరేడ్ గ్రౌండ్స్ లో మహిళలందరినీ కూడా కోటీశ్వరులు చేస్తాం, మహిళలందరికీ కూడా పెద్దపీట వేస్తామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. రీసెంట్ గా ఫ్రీ బస్సు కూడా ఒక 550 బస్సులు కూడా యాడ్ చేస్తున్న సందర్భం ఏం చెప్తున్నాను ఇప్పుడు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లయిందంటే మసిబూసి మారడిగా వేయాలి, అబద్ధాలు చెప్పాలి, అధికారంలోకి రావాలి. అది పాలసీ ఆఫ్ కాంగ్రెస్. దాన్ని ఎవరు చేంజ్ చేయలేరు ఇక. అయితే ఈ గరీబ్ హఠావో నినాదం ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే ఇందిరాగాంధీ నుంచి మొదలైంది. చాచా నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఆ తర్వాత పివి నరసింహరావు ఇట్లా చెప్పుకోవద్దు అందరూ కాంగ్రెస్ పాలనలో నేను ఆ గరీబ్ హఠావో అని చెప్పారు మన్మోహన్ సింగ్ దాకా. ఈ దేశంలో ఉన్నటువంటి గరీబ్ను పేదరికాన్ని నిర్మూలించడం కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. నరేంద్ర మోడీ గారు పాలసీలు ఏం పెట్టలే, మేము గరీబ్ హఠావో అని చెప్పి చెప్పుకోలే, నినాదం చేయలే. కానీ మా ఫిలాసఫీ, మా సిద్ధాంతం అంత్యోదయ, చిట్ట చివరి వ్యక్తికి మొదటి ప్రయారిటీ ఇవ్వాలి. కాబట్టి ఈ దేశంలో ఉన్నటందరికీ కూడా సుమారుగా 25 కోట్ల మంది ప్రజలను, పేదరికం నుంచి బయట పడేసిండు నరేంద్ర మోదీ గారు కేవలం స్పాన్ ఆఫ్ 12 ఇయర్స్ లోపల. సో అట్లనే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏదైతే మహిళలకు గృహజ్యోతి అని చెప్పిండు, ఫ్రీ బస్సు అని చెప్పిండు, మహాలక్ష్మి అని చెప్పిండు, తులం బంగారం అని చెప్పిండు, స్కూటీలు అని చెప్పిండు, 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేస్తా అని చెప్తుండు. ఈ 1 కోటి మంది మహిళలు నీకు 2.5 సంవత్సరాలు అధికారంకి వచ్చినావు, అయిపోయింది. 30 నెలలు గడిచింది. 30 నెలల్లో నువ్వు కనీసము ఈ రాష్ట్రంలో 1000 మందినైనా నువ్వు కోటీశ్వరులు చేసినవా? చేస్తే ఆ పాలసీ ఎందుకు జర డాటా ఇయ్యి. ఎవరెవరు కోటీశ్వర్లు అయిందో మీ అందరిని తీసుకుపోయి అడుగుదాం మనం. నిజంగానే అక్క ఆ సీక్రెట్ చెప్పండి, మిగతా వాళ్ళని కూడా చేయండి. మేము ఏమంటాం, ఉమెన్ అప్లిఫ్ట్మెంట్ చేయడంలో, ఎంపవర్మెంట్ చేయడంలో మేము వ్యతిరేకిస్తలేం, మేము అడ్డుపడట్లేదు. కానీ నువ్వు ఎంతమందిని చేసినావు ఇప్పటివరకు? 3 ఏళ్ళ పాలన అయింది కదా, 3 ఏళ్ళలో నువ్వు ఎంతమందిని చేసినావు? ఏదో మీడియాలో పైన చూపించుకోవడానికి 1 కోటి మందిని కోటీశ్వర్లు చేస్తాను ట్యాగ్ లైన్ పెట్టుకొని ఇంత పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో దానికే నువ్వు 1 కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నావు తప్ప నువ్వు మహిళల అప్లిఫ్ట్మెంట్ కోసం చేసింది ఏంది అంటున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు 4 మైనర్ అమ్మాయిలు కిడ్నాప్ అవుతుర్రు. కిడ్నాప్ అయిన అమ్మాయిల జాడ తెలియట్లేదు, వీళ్ళు ట్రాకింగ్ చేయట్లేదు. హ్యూమన్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్, మైనర్ గర్ల్స్ ట్రాఫికింగ్ జరుగుతుంది రాష్ట్రంలో. హోమ్ మినిస్టర్గా ఉండవు కదా నువ్వు, ముఖ్యమంత్రి. ఎంతమందిని పట్టుకొచ్చినావు చెప్పు. ఎన్సీఆర్ఐ డాటా చెప్తుంది, నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా డాటా చెప్తుంది నువ్వు తెలంగాణ జరుగుతున్నది. ఇంక మాట్లాడుతున్నా నేను 1 కోటి మంది ఉమెన్ చేస్తున్నాను, సభ పెడుతున్నాను అని చెప్పేసి రేవంత్ రెడ్డికి గోరంత చేసి కొండంత చెప్పుకోవడం అలవాటు అయిపోయింది. అందుకే ఈయన ఉద్యోగాలు మొత్తం ఇచ్చినాయి 16,000 మంది, కానీ 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తాడు. పట్టుకొచ్చి సర్టిఫికెట్లు ఇచ్చిపోతాడు. నువ్వు ఎగ్జామ్ పెట్టినావా, నోటిఫికేషన్ రిలీజ్ చేసినావా, ఇంటర్వ్యూలు పెట్టినావా, సర్టిఫికెట్లు ఇచ్చి చెప్పుకోనికి. అరే తెలంగాణలో విద్యార్థి అంతా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తారు. అప్లై చేసుకునే ఉద్యోగానికి కూడా 1000 రూపాయలు దాన్ని 2000 చేసి టీజీపీఎస్సీ. ఇది ఉండాలి, సిగ్గుండాలి గవర్నమెంట్కు. కాబట్టి నేనేమన్నా, రేవంత్ రెడ్డి చెప్పే మాటను తెలంగాణ ప్రజలు నమ్మట్లేదు. ఎందుకు చెప్తా ఏనన్నా, కౌలు రైతులకు 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు, ఇప్పటి వరకు ఇయ్యలే. ప్రతి మహిళకు 2,500 రూపాయలు పెన్షన్లు ఎక్కిస్తా అని చెప్పిండు, ఇప్పటి వరకు ఇయ్యలే. స్కూటీలు ఇస్తా అని చెప్పిండు, ఇయ్యలే. 5,000 రూపాయల పెన్షన్ చేస్తా అన్నాడు, ఇయ్యలే. నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, ఇయ్యలే. కాబట్టి మహిళలు, మా అక్కలు, మా చెల్లెలు కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. మీరు చెప్పిన విధంగా చూసుకుందాం, మోడీ 12 సంవత్సరాలు అయింది వచ్చి కూడా 12 సంవత్సరాల్లో ఏం చేసిందని చెప్పి మీరు చెప్తున్నారు కదా. రూపాయి వాల్యూ పడిపోయిందంట, పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరిగిపోతున్నాయి. ఇవన్నిటిని కూడా మోడీ కారణం అని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్న పరిస్థితి. రీసెంట్ గా ఇక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది. ఏం చెప్తారు? నేనేమంటున్నా, ఒకవేళ ఈ పెట్రోల్ అనేటువంటిది రేవంత్ రెడ్డి కొడంగల్లో 4 బావులు, ఇక్కడ కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో ఒక 4 బావులు ఉంటే మేము మాట్లాడేటోళ్ళం, మోదీ గారితో మాట్లాడి ఉచితంగా ఇవ్వండి తెలంగాణ ప్రజలకు అందరికని మేము చెప్పేటోళ్ళం. సిగ్గుండాలే మాట్లాడనికిళ్ళు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత వ్యాట్, స్టేట్ ట్యాక్స్ 35.9% ట్యాక్స్ ఈ తెలంగాణ ప్రభుత్వం వసూలు చేస్తుంది పెట్రోల్ డీజిల్ మీద. ఎందుకో తగ్గించుకుంటలేవు? యుద్ధాలు లేనప్పుడు ఆనాడు 35 రూపాయలు యూపీఏ పాలనలో స్టార్ట్ అయితే నీ యూపీఏ పాలన ముగించే వరకు 75 రూపాయలు లీటర్ పెట్రోల్ చేసినావు కదా. ఏ యుద్ధం ఉండే? ఏం జరిగింది ఆనాడు? ఈరోజు నేను చెప్తా. రష్యా యుక్రెయిన్ వార్ నడుస్తూ ఉంది, పాలస్తీన్ ఇజ్రాయెల్ వార్ నడుస్తూ ఉంది, ఇజ్రాయెల్ ఇరాన్ వార్ నడుస్తూ ఉంది, అమెరికా యూఏ పైన దాడులు చేస్తూ ఉంది, అట్లా పాకిస్తాన్ మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోయింది, ఆఫ్ఘనిస్తాన్ వార్ జరిగింది, ఇటు నేపాల్లో అనిశ్చితి కావచ్చు, బంగ్లాదేశ్లో అనిశ్చితి కావచ్చు. ఇట్లా ఎప్పుడు పోతే ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఈరోజు ఇన్ఫ్లేషన్ వచ్చేసింది. ఒక్కొక్క చోట 105%, 150%, 170% ఇన్ఫ్లేషన్ కారణంగా ధరలు పెరిగినాయి. కేవలం ఈ భారతదేశంలో నరేంద్ర మోదీ గారి పాలన, విజనరీ లీడర్షిప్ కారణంగా 37% రేట్లు పెరిగినాయి ఓన్లీ పెట్రోల్ డీజిల్ మీద. మీ లెక్క ఆయిల్ బాండ్స్ ఇయ్యలే. ఆనాడు ఆయిల్ కంపెనీలు నష్టపోతాయని చెప్పేసి ఇప్పటికైతే మనం అధికారులు ఉన్నాం, సబ్సిడీ ఇద్దామని చెప్పేసి 1,50,000 కోట్ల ఆయిల్ బాండ్స్ ఇచ్చేసి చేతులు దులుపుకున్నాడు చిదంబరం గారు. ఆయిల్ బాండ్స్ అప్పులు ఎవరు కట్టిరన్నా? నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కట్టింది ఆనాడు మీరు చేసిన అప్పులను. సో ఈరోజు మీరు ఇష్టమైనట్టు మాట్లాడి ప్రజలంతా చెప్తున్నారు, మేము పెట్రోల్ డీజిల్ రేట్ల కోసం నరేంద్ర మోదీ గారిని ఎన్నుకోలేదు, మాకు ఇబ్బంది లేదని చెప్తున్నారు.
ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు రేట్లు పెరిగినాయి, ఇన్ఫ్లేషన్ పెరిగింది కాబట్టే ఇది జరుగుతుంది. ఇంకా రూపీ వాల్యూకి వస్తే నేను చెప్తాను, రూపీ వాల్యూ చెప్పారు వాటి చెప్తున్నా. ఆనాడు రూపీ వాల్యూ 35 పైసలు ఉండే అన్న. 35 పైసల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయేటప్పటికి 68 పైసలు అయిందన్న. అంటే 10 ఏళ్లలో ఎంత శాతం పడిపోయింది? ఇది 130% పెరిగిపోయింది. ఈరోజు ఇన్ఫ్లేషన్ మీతోని కంపేర్ చేస్తే ఆనాడు ఏం లేకుంటే కూడా నువ్వు అంత 75 పైసలకు వచ్చింది కదా. మరి ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ఈ దేశం 95 పైసలకు వచ్చింది, 95 రూపాయలకు వచ్చింది ఒక డాలర్ ఈక్వల్ టు. సో ఈ 95 రూపాయలకు వచ్చిన డాలర్లో ఏంటంటే ఇంత ఇన్ఫ్లేషను నీతోని కంపేర్ చేస్తే యాక్చువల్ ఈరోజు 130 రూపాయలు ఉండాలి. యూపీఏ పాలనలో పెరిగినట్టు డాలర్ పెరిగితే రూపాయి వాల్యూ పడిపోతే ఈరోజు 135 రూపాయలు ఉండాలి. ఎందుకు లేదు? ఈరోజు గోల్డ్ రిజర్వ్స్, ఎఫ్ఆర్సీస్, ఇండస్ట్రీస్ను ఫారెన్ నుంచి ఇంకా ఇన్వెస్ట్మెంట్ మనం తెప్పించుకుంటున్నాం. మీకు ఒక విషయం చెప్తున్నా, అదే చెప్తున్నా. ఆ గోల్డ్ కొనొద్దని చెప్తుండు, ఇది చేయొద్దని చెప్తున్నా కదా. నేను చెప్తున్నా గోల్డ్ ముచ్చటకు వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఈరోజు మొన్ననే 4 రోజులు అయింది ఒక పాలసీ తీసుకొచ్చి, వరల్డ్ బ్యాంక్ నుంచి ఎఫ్డిఐలు ఏదైతున్నాయో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఇండియాలో మీరు పెట్టుబడి పెడితే మీకు 12.1% ఏదైతే గెయిన్ ట్యాక్స్ ఉందో ఇది కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీని కారణం ఇంకా ఎక్కువ పెట్టుబడులు వస్తాయి, మన యొక్క డాలర్ రిజర్వ్స్ పెరుగుతాయి, రూపీ వాల్యూ పెరుగుతుంది. ఒక పాయింట్. రెండోది, అనేకమైనటువంటి ఇండియాలో పెట్టుబడి పెట్టిన ప్రతి కంపెనీ అనేకమైనటువంటి రిటర్న్స్ ఇచ్చిన కారణంగా ఈరోజు ఏం జరిగిందంటే చాలామంది ఇక్కడ రిటర్న్స్ ఎక్కువ అయినాయి. ప్రపంచ దేశాల్లో అనిశ్చితి ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏమన్నా అయితే ఒక భయంతో ప్యానిక్ క్రియేట్ చేసినటువంటి కారణంగా అక్కడ తీసుకోదండి అన్న. ప్రపంచంలో ఏ దేశం కూడా జీడిపి 7.8 రాలే. జర్మనీ మనం సూపర్ పవర్ కంట్రీ అంటాం, 1.2% జీడిపి. యుఎస్ 3.4%, యుఏ 1.2%, యూకే 2.1%. ఒక్క ఇండియా మాత్రమే 7.8% జీడిపి రికార్డ్ చేసినాం. మైనింగ్ లోపల, సర్వీస్ ఇండస్ట్రీ లోపల, ఫుడ్ ఇండస్ట్రీ లోపల ఈరోజు విపరీతమైన గ్రోత్ ఉంది. అంటే ఇంత గ్రోత్ ప్రపంచంలో ఏ దేశం లేదు కదా, ఇండియాలో ఉంది కదా. ఎందుకో మాట్లాడతలేరు ఈరోజు. డెడ్ ఎకానమీ అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ ఎక్కడ పడినట్టు చెప్పాలి. డెడ్ ఎకానమీ అని మాట్లాడింది కదా, చెప్పాలి. మొన్న పోయి ఇండియాలో ఆర్థిక తుఫాన్, ఫైనాన్షియల్ సర్జ్ వస్తుందని చెప్పేసి అన్నాడు. ఏడా ఉత్తరాఖండ్ పోయి ఎక్కడ పోయిన జీడిపి రిలీజ్ చేసిరు కదా, చూస్తున్నారు కదా. ప్రపంచ దేశాలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోయినాయి, ఒక్క భారత్ తప్ప. ఈరోజు భారతదేశము 4వ అతిపెద్ద ఆర్థిక దేశము, 3వ అతిపెద్ద ఆటోమొబైల్ ఇండస్ట్రీ మ్యానుఫ్యాక్చరింగ్ దేశము, 2వ అతిపెద్ద ఏదైతే మొబైల్ ఎక్స్పోర్ట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ దేశము, ప్రపంచంలోనే నెంబర్ 1 యూపీఐ ట్రాన్సాక్షన్స్ వాడుతున్న దేశము, ట్రాన్స్పరెన్సీ విధానం ఇస్తున్న భారతదేశము. రెండోది, ప్రపంచంలోనే అతిపెద్దగా ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము కేటాయిస్తున్నటువంటి దేశము భారతదేశము. మనం చేసేదాన్ని ఇన్వెస్ట్మెంట్లు రాసి పెట్టుకోండి. 2047 వికసిత్ భారత్ ఏదైతే ఉందో నరేంద్ర మోడీ గారు చెప్పారో, అప్పుడు భారతదేశము సూపర్ పవర్ కంట్రీగా, ప్రపంచంలోనే మొదటి ఆర్థిక దేశంగా, వెరీ స్ట్రాంగెస్ట్ కంట్రీగా నిలబడిపోతుంది. ఓకే, ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? మోడీపై దుమ్మెత్తిపోస్తున్న వాళ్ళందరికీ కూడా అధికార పార్టీలు కావచ్చు, ప్రతిపక్ష అధికార పార్టీ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా మీరైతే ఎక్స్పోజ్ చేయలేకపోతున్నారు, చాలా వరకు కూడా వెనకబడుతున్నారు అని చెప్పి కూడా అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు మీరు ఫైనల్? అయితే మాకు గోబెల్స్ మీడియా అయితే లంపెన్ గ్యాంగ్ కావచ్చు, ఈ ఫేక్ ప్రాపగండా చేసినటువంటి యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఏదైతే కొద్దిమంది బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నటువంటి ఇట్లాంటివి కారణంగా కనబడతలేవు. అయితే వాస్తవంగా ఇది కాంగ్రెస్ పార్టీకి, కళ్ళు లేనటువంటి కాంగ్రెస్ పార్టీకి, చెవులు లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ కనబడకపోయినా తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం దృష్ట్యా అప్పుడే పుట్టినటువంటి తెలంగాణ తల్లిని చేతుబట్టి నడిపించినట్టు 2 మంత్రి పదవులు ఇచ్చి, దాంతోపాటు 13 లక్షల కోట్ల నిధులు ఇచ్చి తెలంగాణను అభివృద్ధి చేసినటువంటి నరేంద్ర మోదీ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తన కళ్ళల్లో పెట్టుకొని, కడుపులో పెట్టుకొని చూసుకుంటుండు. ఇది ప్రజలకు కనబడుతుంది. మొన్ననే నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు 9,000 కోట్ల అభివృద్ధి ఇచ్చిండు, 9,000 కోట్ల నిధులు ఇచ్చిపోయాడు. కాకతీయ టెక్స్టైల్ పేరు మీద ఇక్కడ కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఇష్టం, ఇది దేశంలో 7 వస్తే ఒకటి తెలంగాణకి ఇచ్చిండు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండు. గతంలో కాంగ్రెస్ ఏం చేసేదన్నా, కామన్వెల్త్ పేరు మీద చెంబులు కూడా కిరాయికి పట్టుకొచ్చేది. కానీ రైళ్లను ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం? కాజీపేటలో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం మనం. ఇక్కడ ఉన్నటువంటి ప్లగ్ అండ్ ప్లే మోడ్లో జహీరాబాద్ దగ్గర సుమారుగా 10,000 కోట్లు పెట్టి అక్కడ ఈరోజు కంపెనీస్, ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ మనం తీసుకొస్తున్నాం. ఎందుకోసం చేస్తున్నాం? ఈ రాష్ట్రంలో 1,00,000 డైరెక్ట్ ఉద్యోగాలు వస్తాయి, 7 లక్షల మంది ఇండైరెక్ట్ ఉద్యోగాలు వస్తాయి. ఎయిర్పోర్టు, స్కైవేసు, ఫ్లైవేసు, హైవేసు, రైల్వేస్ పేరు మీద రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కాంగ్రెస్కు, టీఆర్ఎస్ కనబడకపోవచ్చు, తెలంగాణ ప్రజలకు కనబడుతుంది. రేపు రానున్న ఎన్నికల్లో డెఫినెట్లీ బీజేపీకి పట్టం కడతారు. థ్యాంక్ యూ.